హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఒకే కుటుంబం 3 తరాలు 18 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం. సో మృతులందరూ హైదరాబాదీలే ఉన్నట్టు తెలుస్తుంది. సౌదీ అరేబియాలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 45 మంది దుర్మరణం పాలయ్యారు. సో వీరిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తుంది. ఉమ్రా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న బస్సు ఓ డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఈ మంటలు చెలరేగాయి. దీంతో నిద్రలో ఉన్న వారంతా సజీవ దహనమయ్యారు. ప్రమాదం నుంచి కేవలం ఒక్కరు మాత్రమే బయటపడినట్టు తెలుస్తుంది. ఈ నెల 9న 54 మంది వీరంతా హైదరాబాద్ నుంచి 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా సౌదీ వెళ్లారు. ఉమ్రా అనంతరం 4 కారులో వెళ్ళగా మరో 4 మక్కాలోనే ఉండిపోయారు. మిగతా 45 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. ఒకరు గాయాలతో బయటపడినట్టు తెలుస్తుంది. చాలా బాధాకరమైన విషయం అండి ఇది. సో ఉమ్రా యాత్రలో అగ్నికి ఆహుతి. ఖననం సౌదీలోనే ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబాల నుంచి ఒకరు చొప్పున తీసుకెళ్లొచ్చని నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ చర్యలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. బాధిత కుటుంబాలకు నాయకుల పరామర్శ, ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ఘటనపై మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మరణించడం చాలా బాధాకరం అంటూ కూడా తను పేర్కొన్నారు. తన ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలంటూ కూడా తను ప్రార్థించారు. రియాద్ లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కన్సోలేట్ సాధ్యమైనంత సహాయం అందిస్తుందని తను తెలిపారు. భారత అధికారులు సౌదీ అరేబియా అధికారులతో సన్నిహితంగా ఉన్నారంటూ కూడా తను తెలిపారు. సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది దుర్మరణం పొందారు. సో చూద్దాం. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్ లోని విద్యానగర్ కు చెందిన నాజీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. నజీరుద్దీన్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. ఘోర ప్రమాదం వారి కుటుంబాన్ని కబిలించింది. విషయం తెలుసుకున్న నాసీరుద్దీన్ బంధువులు, స్నేహితులు అతని నివాసానికి చేరుకున్నారు. ఆ ఇంటి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇంత ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు షోయాబ్ చూద్దాం. హైదరాబాద్ కు చెందిన షోయాబ్ అనే యువకుడు సౌదీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ సిపి సజ్నా తెలిపారు. ఆయన మాట్లాడుతూ మక్కా యాత్రికులు మరణించడం దురదృష్టకరం. హైదరాబాద్ నుంచి 44 మంది యాత్రికులు వెళ్లారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ఉన్నారు. సోయాబ్ అనే యువకుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డారని తను సజ్నార్ తెలిపారు. 21,000 సినిమాలు, 50 లక్షల మంది డేటా అంటూ ఇక్కడ ఐబొమ్మ అండ్ బప్పం నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారితో సిపి సజ్నార్ గారు నిన్న భేటీ అయ్యారు. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడారు. చూద్దాం. సైబర్ నేరగాళ్లకు అమ్మిన ఐబొమ్మ రవి 50 లక్షల మంది డేటా తను సేకరించి ఆ డేటానంతా కూడా సైబర్ నేరగాళ్లకు అమ్మినట్టు తెలుస్తుంది. 45 మిర్రర్ వెబ్సైట్లు, అంతర్జాతీయ నెట్వర్క్ తో సంబంధాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సిపి సజ్నార్ వెల్లడించారు. సినీ పెద్దలతో నిన్న భేటీ అయ్యారు. సినీ పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడ్డారని తెలిపారు. మా బాధను అర్థం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ కూడా ఇక్కడ నటులు చిరంజీవి గాని, నాగార్జున గాని, రాజమౌళి, దిల్ రాజు పేర్కొన్నారు. చూద్దాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మందికి సంబంధించిన డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సోమవారం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ అండ్ నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి తదితరులు హైదరాబాద్ నగర సిపి సజ్నార్ ను కలిశారు.
ఈ సందర్భంగా ఇమ్మడి రవి అరెస్టుకు సంబంధించిన వివరాలను సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లిందని తను తెలిపారు. పైరసీ వల్ల దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్ లో మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో శ్రమించి ఎట్టకేలకు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు కూడా వారు తెలిపారు. నిర్ణయం మీరు తీసుకుంటారా, మేము తీసుకోవాలా అంటూ కూడా ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి అంటూ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలోగా తేల్చుకోకపోతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. సిజేఐపై దాడి 30 కోట్ల మంది దళితుల మీదే అన్నట్టు ఇక్కడ సిజేఐ బిఆర్ గవాయిపై జరిగిన దాడి మనందరికి తెలిసిన విషయమే. సో ఆ దాడి తనొక్కడి మీదే కాదు, ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది దళితుల మీద జరిగినట్టు అంటూ కూడా ఇక్కడ ఎంఆర్పిసి వ్యవస్థాప అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. ధర్మం విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడితే గుణపాఠం నేర్పుతామంటూ కూడా తను తెలిపారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్ వివక్ష చూపుతున్నాయి. సో మనుధర్మాన్ని రుద్దాలని చూసే వారెవరైనా కూడా మాకు శత్రువులే అంటూ కూడా దళిత ఆత్మగౌరవ సభలో తను మందకృష్ణ మాదిగ గారు పేర్కొన్నారు. విద్యాశక్తి సమగ్ర అభివృద్ధికి పునాది. సాధారణ వ్యక్తులను అసాధారణ శక్తులుగా తీర్చిదిద్దేదే విద్య. కాబట్టి ఈ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యారంగం సంస్కరణలతో భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుంది. తెలంగాణలోను జాతీయ విద్యా విధానం అమలు చేయనున్నారు. 5+3+3+4 పద్ధతితో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు వయోజనుల విద్య పైన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు తెలుస్తుంది. రిజర్వేషన్లు 50% మించకుండానే పంచాయతీ ఎన్నికలు అంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపినట్టు తెలుస్తుంది. సోమవారం కేబినెట్ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు. ఆ మంత్రివర్గ సమావేశాల అనంతరం మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడినట్టు తెలుస్తుంది. చూద్దాం ఏం మాట్లాడారు. పార్టీ పరంగానే బీసీలకు 42% కేటాయింపులు జరగనున్నట్టు తెలుస్తుంది. సో డిసెంబర్ లో నిర్వహణ కేబినెట్ నిర్ణయం. డిసెంబర్ లో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోటాపై కోర్టు తీర్పు వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు. అందశ్రీ కుమారెడ్డికి ఉద్యోగం. పాఠ్య పుస్తకాల్లో జయ జయ హే తెలంగాణ చేర్చాలంటూ కూడా. సో గిగ్ వర్కర్లకు రక్షణ, భద్రత, భరోసా బిల్లుకు ఓకే చెప్పినట్టు కూడా ఈ సమావేశంలో తెలుస్తుంది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టనున్నట్టు కూడా ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 8, 9న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ 9న రైజింగ్ విషన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 25న మరోసారి కేబినెట్ భేటీ కానున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ వివరాలంతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ్ వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. గ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు 3000 కోట్లు నిలిచిపోతాయి. అందుకే ఈ డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలి అంటూ కూడా ఇక్కడ తెలిపినట్టు తెలుస్తుంది. నిలిచిన పత్తి కొనుగోలు, బోసిపోయిన ఎనుమాముల మార్కెట్ యార్డ్, బంద్ విషయం తెలియక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. నేటి నుంచి పత్తి కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
బీహార్ లో దొడ్డిదారిన గెలిచారంటూ కూడా ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఓట్ చోరీతో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. సర్పేరిట తెలంగాణలో ఓట్ల తొలగించే కుట్ర చేస్తున్నారు. కలుపు మొక్కలున్నట్లు తెలిస్తే చర్యలు తప్పవంటూ కూడా డిసిసిల ప్రకటన ఎప్పుడైనా రావచ్చు అంటూ కూడా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మాజీ ప్రధాని హసీనాకు మరణ శిక్ష అంటూ బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం తీర్పిచ్చింది. విద్యార్థి ఉద్యమకారులపై దమనకాండ ఫలితం. తీర్పును తోసిపుచ్చిన హసీనా నేరస్తురాలికి ఆశ్రయం ఇవ్వడం మిత్ర విరోధ చర్య అంటూ బంగ్లాదేశ్ పేర్కొంది. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.